హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్లో విజయ్ ప్రభంజనం అయ్యా. పార్టీ పెట్టి 2 సంవత్సరాల వ్యవధిలోనే ఎలాంటి విక్టరీ కొట్టారంటే ఆయన ఎవ్వడు ఊహలకి అందని విక్టరీ కొట్టాడు. 234 స్థానాల్లోనూ దాదాపు 105 స్థానాలు కైవసం చేసుకొని ఇప్పుడు తమిళనాడు 2026 సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్ గారు. సో అసలు విజయ్ గారి జర్నీ గురించి ఓవరాల్గా మాట్లాడుకుంటే సినిమాల నుంచి పాలిటిక్స్ వరకు విజయ్ గారు పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన తండ్రి గారు కూడా ఒక సినిమా డైరెక్టరే, ఇక వాళ్ళ అమ్మగారు ఒక ప్లేబ్యాక్ సింగర్. సో అలాంటి కుటుంబం నుంచి వచ్చిన విజయ్ గారు 1992లో ఫస్ట్ సినిమా ఆయన రిలీజ్ అవ్వడం, ఆ సినిమా అంతగా ఆశించకపోవడం, ఆ తర్వాత రాను రాను ఒక మాస్ హీరోగా ఆయన ఒక ఎస్టాబ్లిష్ అయ్యారు. మరీ ముఖ్యంగా 2015 తర్వాత ఆయన సినిమాగ్రఫీ మొత్తం ఓవరాల్గా ఒకానొక టైంలో విజయ్ గారి డబ్బింగ్ సినిమాలు చూడటానికి తెలుగువారు కానీ ఇంకా క్లియర్గా చెప్పాలంటే చాలామంది ఒక విరక్తితో ఉండేవారు. అంటే ఏం చూస్తారో బాబు విజయ్ గారి సినిమాలని. కానీ 2015 తర్వాత ఆయన ఎంచుకున్న సినిమాలు కానీ, ఆ డైరెక్టర్ల కాంబినేషన్లు కానీ, ఆ సెట్ చేసుకున్న విధానం కానీ అసలు తోపు. అందరు డైరెక్టర్లు ఇప్పుడు అట్లీ గారు కానీ, లోకేష్ కనగరాజు గారు కానీ, మురుగదాస్ గారు కానీ ఒక తుపాకీ, ఒక గిల్లీ, ఒక మెర్సెల్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక మాస్టర్, ఒక లియో, ఇంకా మామూలు బ్లాక్ బస్టర్ పడలేదన్నమాట. యునానిమస్గా సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుని ఒకానొక టైంలో ఇప్పుడు లీడింగ్లో అయితే ఇండియాలోనే బెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుని బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్స్లో ఆయన ఒకటిగా మిగిలిపోయారు. సో అలాంటి విజయ్ గారు అనూహ్యంగా 2024లో పార్టీ పెడతాం అని అనౌన్స్ చేయగానే చాలా వరకు భారీ నెగిటివిటీ స్ప్రెడ్ అయింది భయ్య. ఎలా అంటే చాలామంది యాక్టర్స్ని చూసాం, ఇదివరకు మనం తమిళనాడులో విజయకాంత్ గారు చూసాం, కమల్ హాసన్ గారు చూసాం. సో అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు విజయ్ పరంగా అని చాలా వరకు అనుకున్నారు. కానీ అలా అనుకున్న ప్రతి ఒక్కరికి ఆయన 99 ఇంకా ఎలాంటి రాడు దింపారంటే 90mm రాడు దింపారు. ఇది మామూలు విజయం కాదు భయ్య. అంటే పోటీ చేసిన వెంటనే ఆయన క్లియర్గా చెప్పాలంటే 2024 ఫిబ్రవరిలో అనౌన్స్మెంట్ చేశారు పాలిటిక్స్లోకి వస్తున్నానని చెప్పి. 2025లో కంప్లీట్ పొలిటీషియన్గా మారాడు. ఆ మాత్రం తర్వాత ఆయన పెద్ద పెద్ద సభలు కానీ, ర్యాలీలు కానీ ఎక్కువగా చేసేయడం కానీ, లేదంటే ప్రభుత్వానికి అగనిస్ట్గా మాట్లాడడం కానీ, ప్రజా సమస్యల మీద కానీ ఎక్కువగా ఏమీ ఫోకస్ చేయలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు వచ్చిన రిజల్ట్ చూస్తే పొలిటికల్ అనలిస్టులకు కూడా మైండ్ దెమ్మ తిరిగిపోతుంది. ఆయన ఒక్క దగ్గరే సక్సెస్ అయ్యాడు. ఏంటంటే ఆయన ఫ్యాన్ బేస్ని అలా కంటిన్యూస్గా ఓటు బ్యాంక్గా మారేలా చేసుకున్నాడు భయ్య. అదే పెద్ద సక్సెస్ విజయ్ గారిది. అందరికీ ఫ్యాన్ బేస్ ఉంటుంది, కానీ ఆ ఫ్యాన్ బేస్ని మనం ఎంతవరకు ఓట్లుగా మార్చగలుగుతున్నాం అనే దాంట్లోనే సక్సెస్ ఉంది. అదే విజయ్ గారి పెద్ద సక్సెస్. ముఖ్యంగా చెప్పాలంటే జయలలిత గారు చనిపోయిన తర్వాత తమిళనాడులో పొలిటికల్గా ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఇంకా ఆ తర్వాత డిఎంకే, ఏడిఎంకి ఇవన్నీ మార్చి ఇది గత 30 సంవత్సరాలుగా అవే ప్రభుత్వాలు చూస్తున్న ప్రజలకి విజయ రూపంలో ఒక కొత్త అవకాశం కనిపించింది. దానికి తోడు ముందు నుంచి చూస్తున్నాం, ఒక ఎంజీఆర్ గారిని కానీ, లేదంటే జయలలిత గారిని కానీ, కరుణానిధి గారిని కానీ సినిమాల నుంచి ఒక కరెక్ట్ టైంలో వచ్చిన ప్రతి ఒక్కరికి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు అదే విధంగా విజయ్ గారికి కూడా మామూలు బ్రహ్మరథం కాదు. ప్రస్తుతం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఈయనకు పార్టీ పెట్టిన వెంటనే పాపం ఆ సభ ఏదైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మొన్న ఎలక్షన్స్ వరకు మామూలు నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అప్పుడు స్టాంపీడ్ ఒక 40 మంది చనిపోవడం, ఆ తర్వాత ఇక డివోర్స్ విషయం, ఇక త్రిష గారి విషయం, ఇవేవి కూడా విజయ్ గారి ఫ్యాండమ్ని కానీ, విజయ్ గారి విజయాన్ని కానీ అడ్డుకోలేకపోయాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జననాయకని సినిమా ఆయనకి ఎంత పెద్ద ప్లస్ అయిందంటే ఆ సినిమా ఆపడం వల్ల పొలిటికల్గా భారీ మైలేజ్తో పాటు నేషనల్ మీడియా మొత్తం ఫోకస్ చేసింది విజయ్ గారి మీద. ఇప్పుడు పెద్ద తప్పు ఏంటంటే డిఎంకే వాళ్ళు చేశారు, మరి ఎవరు చేశారో తెలియదు, కానీ జననాయకని సినిమాని ఆపడం వల్లే ఆయన సీఎం అయ్యారు అనే రేట్లో మాట్లాడుకున్నారు. దీనికి తోడు విజయానికి ఉన్న ఒక సక్సెస్కున్న పెద్ద క్లియర్గా చెప్పాలంటే ఒక సక్సెస్ వస్తే మనం ఎంత నెగిటివిటీ ఎంత స్ప్రెడ్ అయినా సరే అది పాజిటివ్గా మారిపోద్ది అనడానికి పెద్ద ఉదాహరణ విజయ్ గారే. యాక్చువల్లీ ఆయన వైఫ్తో డైవర్స్ అవ్వకముందే త్రిష గారితో ఉన్నారన్నారు, ఇదన్నారు అదన్నారు, కానీ ఇప్పుడు త్రిష విజయ్ గారికి ఎలివేషన్స్ ఇస్తున్నారు. అది సక్సెస్కున్న ఒక గొప్ప లక్షణం. చెడును కూడా మంచిగా మార్చేస్తుంది సక్సెస్ అనేది. సో ఇప్పుడు విజయ్ గారు నిజంగా టు బీ ఫ్రాంక్ ఇప్పుడున్న జనరేషన్లో ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్న ప్యూర్గా
ఒక జయలలిత గారు ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత ఏదైతే కొద్దిగా ఒక వాక్యూమ్ అనేది క్రియేట్ అయిందో ఆ వాక్యూమ్ని క్యాప్చర్ చేసుకున్నారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ సమయంలో ఎలక్షన్లోకి వచ్చారు, విక్టరీ కొట్టారు. ఇప్పుడు ప్రజెంట్ 234 సీట్లకు పోటీ చేసిన టీవీకే పార్టీ విజయ్ గారి యొక్క క్యాండిడేట్లో దాదాపు 105 సీట్లు రావడం. ఇక అక్కడ మ్యాజిక్ ఫిగర్ ఎంతంటే 118 సీట్లు. సో ఇప్పుడు 105 సీట్లు రావడం వల్ల ఇప్పుడు ఆయన వేరే వాళ్ళతో ఎలయన్స్కి వెళ్తారా ఏంటి ఏదంటే, ఎవరితో ఎలయన్స్కి వెళ్ళినా పొత్తుకెళ్ళినా ఏదైనా సరే ఆయన ఫేస్ మాత్రం సీఎంగానే ఉంటుంది, ఆయనే సీఎం. సో అది నెక్స్ట్ ఎలక్షన్ ఇంకా పెద్ద జనరేట్ అవుద్ది. కాకపోతే ఇప్పుడు గెలవడం సరదా కాదు, ఆయన ఇచ్చిన హామీలు తులం బంగారం, ఇంకా ఆడవాళ్ళకి 2500 ఇవన్నీ చూస్తుంటే ఆయన నెత్తి మీద చాలా పెద్ద భారం ఉంది. కాకపోతే పొలిటీషియన్స్ ఎవరు కూడా ఇచ్చిన మాట మీద నిలబడరు అన్న టైపులో ఇప్పుడు విజయ్ గారు కూడా గెలిచిన తర్వాత ఆ మేనిఫెస్టోని అమలు చేస్తారా లేదంటే తొంగలోకి తొక్కుతారా అనేది విషయం పక్కన పెడితే, సినిమా లవర్గా మాత్రం విజయ్ గారి విజయం ఒక కిక్ ఇచ్చింది భయ్య, మామూలు కిక్ కాదు. యాక్చువల్లీ ఎగ్జిట్ పోల్స్ ఎప్పటి నుండి చెప్తున్నాయి విజయ్ గారు ఆల్మోస్ట్ కొడుతున్నారు కానీ ఎక్కడో తేడా కొడుతుందేమో అని చిన్న భయం. కానీ కంప్లీట్గా మొత్తం స్వీప్ చేసి పరిస్థితి విజయ్ గారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది చాలా క్లియర్గానే, ఇప్పటి నుంచి కాదు నాకు తెలిసి 2015 నుంచి గత 10 ఏళ్ళగానే ఆయన సినిమాల్లో ఒక్కొక్క పొలిటికల్గా ఏదో ఒక ఇష్యూని టచ్ చేస్తూనే వచ్చారు ఆయన. సో అంటే ఆయన బలం పాలిటిక్స్ కాదు సినిమా, ఆ సినిమాని పాలిటిక్స్లోకి క్లియర్గా తీసుకురావడంలో చాలా పెద్ద సక్సెస్ అయ్యారు. కాకపోతే ఆయన సినిమాలో చెప్పిన విధంగా ఇప్పుడు సీఎం కుర్చీలో ఆయన కూర్చుంటారా లేదంటే ఎవరైనా ఒక బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ అయిన ఐఏఎస్ని ఎవరైనా కూర్చోబెడతారా అంటే సర్కార్ సినిమా ఉంది ఆయన. ఒకనొక టైంలో క్లైమాక్స్లో సీఎం క్యాండిడేట్ నువ్వే అన్నా అన్న టైప్లో ఆయన ఏం చేస్తారంటే నేను కాదు అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఛాన్స్ ఇస్తారు. సో అలాంటి సినిమాలే జరుగుతాయి అనుకోండి, సీఎం స్థానం ఆయన కాకుండా ఉంటే ఆయన ఫ్యాన్స్ ఒప్పుకుంటారండి. కానీ సో ఓవరాల్గా పార్టీ పెట్టిన 2.5 సంవత్సరాలు కూడా కాకముందే 2024 ఫిబ్రవరిలో పార్టీ పెట్టిన అతను ఈ రేంజ్ మాత్రం ఇది మామూలు ఓర్మాస్ రేంజ్ కాదు, అల్టిమేట్ ఓర్మాస్ రేంజ్. అంటే ఒకానొక టైంలో అంటే ఒక మనిషి రుద్ది అంటారు, లేదంటే ఒక మనిషి పెట్టుకున్న పట్టుదల ఒకానొక టైంలో తెలుగులో ఆయన సినిమాలు డబ్బు అయితేనే చిరాకు దబ్బే స్థాయి నుంచి ఇప్పుడు తెలుగులో ఆయన సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారంటే, అదేవిధంగా పొలిటికల్గా కూడా ఆయన ఏం చేస్తారో ఏముండదు ఇంపాక్ట్ అనుకున్న వ్యక్తికి ఇప్పుడు 105 సీట్లు కొట్టి ఆల్మోస్ట్ అండి ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ లేదు బొక్కలేదు, ఇంకా ఫిక్స్, ఇంకా సీఎం స్థానాలు ఇంకొక 2 టర్మ్లు ఆయన ఉంటారేమో అనిపిస్తుంది. దానికి తోడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఓన్గా పోటీ చేసిన స్థానంలో ఓడిపోవడం కూడా కారణం విజయ్ గారు అంటే ఇది మామూలు ఇంపాక్ట్ రాదు. డిఎంకే స్టాలిన్ గారు ఆయన సొంత అంటే గతంలో నిలిచిన ఎమ్మెల్యే సీట్లో కూడా ఆయన ఓడిపోయారట. చూడండి, అంటే విజయ్ గారి ఇంపాక్ట్ ఇది మామూలు ఇంపాక్ట్ కాదు. సో ఏదేమైనా సరే లాస్ట్కి ప్రజలకి న్యాయం జరిగితే, ప్రజలకి చెప్పిన విధంగా మేనిఫెస్టోని అమలు చేస్తేనే సీఎం అవ్వడం గొప్ప కాదు భయ్య. నాకు తెలిసి ఎవడైతే హామీలు ఇచ్చి నెరవేరుస్తాడో అలాంటి పర్సన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. హామీలు ఇచ్చేయడం, గెలిచిన తర్వాత ఆ హామీల్లో కోతలు పెట్టడం, సాకులు చెప్పడం, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మా దగ్గర డబ్బు లేదు, ఇది లేదు, అది లేదు, ఏదో అని చెప్పడం, మేనిఫెస్టోని సరిగ్గా అమలు చేయకపోవడం. విజయ్ గారైనా సరే ఇక్కడ నుంచి ఆ రూల్ మార్చాలి, ఆ పద్ధతిని మార్చాలి. ఎలా ఈ తలపతి విజయ్ గారైనా సరే ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని యాస్టీజ్గా అమలు చేసి ఇండియాకి వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎంగా ఒక రోల్ మోడల్గా ఉండాలని కోరుకుందాం. అదేవిధంగా విజయ్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఇది మామూలు ట్రీట్ కాదు. చెప్తున్నా కదా, గత 10-11 సంవత్సరాలుగా విజయ్ గారి ఫ్యాండమ్ ఎంజాయ్ చేస్తున్న ఇంకా కిక్ కానీ ఆ రేంజ్ కానీ ఇండియాలో ఏ ఫ్యాండమ్ ఎంజాయ్ చేయట్లేదు. దానికి తోడు ఇప్పుడు సీఎంగా ఆయన ఇచ్చిన కిక్కు మాత్రం విజయ్ గారి ఫ్యాన్స్కి ఇదొక పెద్ద ఇంకా మాటలు కూడా రావట్లేదు. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ విజయ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేస్తూ కొద్దిగా ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఒక వీడియో రేపు చేస్తాను భయ్య కంప్లీట్గా. అసలు తమిళ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, తెలుగు పాలిటిక్స్ ఎలా ఉంటాయి, విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అసలు ఆ డిఫరెన్సెస్ ఎందుకు, అసలు విజయ్ గారు పోటీ చేసిన వెంటనే ఎలా గెలిచారు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన వెంటనే ఎందుకు గెలవలేదు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతాను, ఓపెన్గా మాట్లాడుతాను రేపు వీడియోలో.